అందరు నమస్కారం అండి. వైసీపీ పేటీఎం కార్యకర్త భాష చాలామందికి తెలిసే ఉంటుంది. సాక్షి డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ కూర్చుంటాడు. అయితే ఈ భాష మీద వైసీపీ కార్యకర్తలు బూతులు దాడి చేస్తున్నారండి. ఇష్టం వచ్చినట్టు బూతులు. ఇంట్లో ఉన్న పెళ్ళాము, ఇంట్లో ఉన్న తల్లి, ఇంట్లో ఉన్న పిల్లల దాకా వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపోయి అతని మీద ఇష్టం వచ్చినట్టు బూతులతో కామెంట్లో రెచ్చిపోతున్నారు. ఎందుకయ్యా భాష మీద వైసీపీ కార్యకర్తలు అంతగా బూతులతో రెచ్చిపోతున్నారంటే, గత 2 రోజుల ముందు ఈ భాష అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతికి వ్యతిరేకమా కాదా? మీరు వ్యతిరేకమైతే వ్యతిరేకమని చెప్పండి, కాదంటే కాదు అని చెప్పండి. అంతేగాని ఈ మావి గన్ను, ఈ బో గన్ను, ఇలాంటి గన్నులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దొద్దు అని ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేక మా దగ్గర పనిచేస్తూ, మా దగ్గర డబ్బులు తీసుకుంటూ, మా దగ్గర అంటే మా జగన్మోహన్ రెడ్డిని నువ్వు వ్యతిరేకించేంత మగాడివా అని అతని మీద బూతులతో రెచ్చిపోతున్నారు. ఆయన ఇందాకే ఒక వీడియో చేసి, ఆ వీడియోలో ఆయన వైసీపీలో ఉన్న చాలామంది నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని ఆయన ఆల్మోస్ట్ కన్నీరు పెట్టుకునే విధంగా వచ్చారు. ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. మేబీ చాలామంది చూసే ఉంటారు, మళ్ళీ వినిపిస్తా, ఒకసారి చూడండి. తర్వాత వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా అతన్ని తిట్టారు అనేది దాని గురించి మాట్లాడదాము. ఓకే, ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది వినిపిస్తానండి. జస్ట్ ఒక అంటే ఫ్లోలో బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది వీడియో, అందుకోసం. అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా? ఆర్ యు దేర్ విత్ అమరావతి ఆర్ నాట్? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అవును, మేము అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నాము అన్నప్పుడు ఈ మావి గన్, ఆ గన్, ఈ గన్ అన్నటువంటి కాన్సెప్ట్లు వ్యర్థం. అసలు ఆ మాటలు అవసరమే లేదు. లేదు, మేము అమరావతిని రాజధానిగా ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటో మీరు క్లారిటీ అనేది ఇవ్వాలి. ఇంకా మీరు 3 రాజధానుల కాన్సెప్ట్ మీదనే ఉన్నారా లేదా అన్న విషయం ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. ఎప్పుడో అంటే 3-4 సంవత్సరాల కింద ఒకవేళ మీరు ఈ మావిగన్ అని చెప్పేసి కాన్సెప్ట్తో వచ్చి ఉంటే ప్రజలు ఎంతో కొంత మిమ్మల్ని నమ్మేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఈ మావిగన్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది వ్యర్థం. ఎందుకు వ్యర్థము అంటే, ఆల్రెడీ అమరావతి మీద ల్యాండ్ పుల్లింగ్ అన్నది జరుగుతున్నది ఒక పెద్ద ఎత్తులో. ప్రజాధనం అన్నది అమరావతి మీద ఆల్రెడీ ఖర్చు అన్నది జరుగుతున్నది. ఇప్పుడు మీరు మధ్యలో వచ్చి మళ్ళీ మావిగన్ అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు అమరావతిని ఒప్పుకుంటున్నారా లేదా అమరావతిని రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఒక క్లారిటీని ఇవ్వండి ముందుగా. దీంట్లో ఏం తప్పులేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. ఈయనే కాదు, వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఇదే కోరుకుంటున్నారు. అసలుకి రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఏంటి అనేది చాలామందికి వైసీపీలో ఉన్న నాయకులకు కూడా అర్థం కాక తల పిసుకుంటున్నారు, తల పీక్కుంటున్నారు. మొట్టమొదటిసారి భాష అనే వ్యక్తి తన సొంత అభిప్రాయం, ఆయన సొంత అభిప్రాయం మొట్టమొదటిసారి చెప్పారు. ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతాడు, వాళ్ళు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాడు. తనకంటూ ఒక ఒపీనియన్ చెప్పలేదు, చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. రాత్రి సాక్షి డిబేట్కి ఇతను వెళ్లాల్సింది, కేఎస్ ప్రసాద్తో కలిసి ఇతను డిబేట్కి వెళ్లాల్సింది. డిబేట్కి భాషని పిలవద్దు అని అన్నారంట. నాకు సమాచారం అంది, నాకు చెప్పేవాళ్ళు చెప్పారు, నాకు ఒక వ్యక్తి చెప్పారు, భాషని పిలవద్దు, భాష ఎందుకు అలా జగన్మోహన్ రెడ్డి గురించి వీడియో చేయాలా, భాషని డిబేట్కి పిలవద్దు అని చెప్పారంట. సో అందుకు నైట్ కూడా అతను డిబేట్కి వెళ్ళాల. మేబీ ఈరోజు వెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ రాత్రి జరిగింది మాత్రం అది. ఓకే, ఇప్పుడు ఆయన మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినిపిస్తా, ఒకసారి వినండి. డేటా అనేది తీసుకొని, వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపించారు. ఎవడు చేశాడు ఈ పని? ఎవరైనా చేశాడా? సరే, వైసీపీలో ఉన్న ఎవరైనా నాయకుడు చేశాడా ఈ పని? 54,000 మంది, 1 కాదు 2 కాదు, ఎవరైనా చేశాడా? నేను చేశా. ఆ రోజు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో పెద్ద పెద్ద నాయకులు
ఊర్లో వదిలిపెట్టి పారిపోయారు. ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నారు, బయటికి రాలా. కానీ ఆ 4వ తారీఖు సాయంత్రం వీడియో చేయడం మాత్రమే కాదు, అదే నెలలో మల్టిపుల్ వీడియోస్ చేసి దాక్కోకండ్రా సన్నాసుల్లారా అని చెప్పేసి నేను మాట్లాడా. 22 నెలల్లో చేసినటువంటి పోరాటం చూడాలంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఈరోజు ఎవరైతే కొంతమంది వాగుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఈ రోజు మీరు వచ్చి వాగుతున్నారు, కష్టం వచ్చినప్పుడు ఆడలేరు, మీరు నిలబడ్డది నేనే. అందువల్ల ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టేనా, విమర్శించినట్టేనా ఒకసారి ఆలోచించండి. అది మంచి విషయం కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. నేనేం మాట్లాడాను? నేను మాట్లాడిన మాట ఒకసారి మీకు కూడా చెప్తాను. మాదిగన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఇప్పుడు నేను వినిపించాను కదా, సేమ్ అదే ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఆ వీడియో కింద నేను ఆ కామెంట్లో కూడా చూసా. పచ్చి బూతులండి. కావాలంటే ఒకసారి ఆయన ఛానల్ ట్విట్టర్ పేజీలో ఓపెన్ చేసి చూడండి. పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు, పచ్చి బూతులు ఆయన మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. ఈ వైసీపీ కార్యకర్తలకి సిగ్గు శరం ఏది ఉండదు. అరే నిన్న మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిరా, మీరు ఏది మాట్లాడమంటే ఏది వాగమంటే వాగిన ఈ వ్యక్తి, ఈ భాష అనే వ్యక్తి, అతని మీదే మీరు బూతులు దాడి చేస్తున్నారు. అతన్ని డిబేట్గా రావద్దని పార్టీలో ఉన్న పెద్దలు, ఒక పెద్ద వ్యక్తి చెప్పారు. ఏమే ఆ పెద్ద వ్యక్తి ఇందాక ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు, ఆ బకరా పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఇతన్ని డిబేట్కి పిలవద్దని చెప్పారు. అంటే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాడుకొని వదిలేయటం అనేది మరొకసారి రుజువైంది ఈ భాష గారి విషయంలో. భాష గారి నేను ఎప్పుడు అనగానే భాష గారనే ఈ భాష విషయంలో రుజువైంది, మరొకసారి రుజువైంది. వాళ్ళు వాడుకుంటారు, వదిలేస్తారు. తల్లిని ఏ విధంగా అయితే వాడుకొని వదిలేశారో, చెల్లిని ఏ విధంగా అయితే వాడుకొని వదిలేశారో, మరో చెల్లిని ఎలాగైతే వాడుకొని వదిలేశారో, బాబాయిని ఎలాగైతే వాడుకొని మార్చారో, అలాగే వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ, లేదా ఈ వీడియో చూస్తున్న కార్యకర్తలు కానీ, లేకుంటే నాయకులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు పరిస్థితి అగోండి గోచనం ఇది అంటారు కదా, అలా అయిపోద్ది అనమాట. అలా అయిపోద్ది. ఆ పార్టీలో సొంత ఆలోచనలు, తన వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ ఏది ఉండదు. వాళ్ళు ఏదైతే మాట్లాడమంటారో అదే మాట్లాడాలి. వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో అదే స్క్రిప్ట్ ఇవ్వాలి. సొంత స్క్రిప్ట్, సొంత మాటలు మాట్లాడితే ఈరోజు ఎలాగైతే భాషగా పెట్టిన గతి ఎలాగైతే పట్టిందో, రేపొద్దున మీకు కూడా అదే గతి పట్టద్ది. చెల్లి తల్లిని గెంటేసిన వ్యక్తి రేపు మీ దాకా వచ్చినా కూడా అంతే. ఈరోజు భాష దాకా వచ్చింది, రేపొద్దున మీ దాకా వస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడి చూడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక పోస్ట్ పెట్టి చూడండి. దమ్ము ధైర్యం ఉంటే మీ ఇంట్లో ఉన్న మహిళల దాకా వచ్చేస్తారు, బూతులతో రెచ్చిపోతారు అనే కంటే కూడా తిట్టిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం, వైసీపీ కోసం, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని డిబేట్కి పిలవద్దు అని ఒక పెద్ద వ్యక్తి చెప్పి అతన్ని డిబేట్కు రంపించకుండా అతన్ని బూతులు లేకుంటే ఇంకోటో నిజంగా నేను వైసీపీ కార్యకర్తల్ని మంచి కోరే చెప్తున్నా. ఈరోజు కూడా వైసీపీ కార్యకర్తలని నేను కోరుకోను. ఈ పేటీఎం కార్యకర్తలు వీళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాల. పార్టీ కోసం నిజాయితీగా నేను చాలా సందర్భాలు చెప్పా, పార్టీ కోసం నిజంగా పనిచేసే వాళ్ళు, నిస్వార్థంతో పనిచేసే వాళ్ళు కార్యకర్తలు చాలామంది ఉన్నారు. నాకు బాగా పరిచయం. చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. రోజు ఒక 4-5 రోజుల నుంచి వైసీపీ కార్యకర్తలు చాలామంది 10ల సంఖ్యలో నేను మాట్లాడుతున్నా. దాదాపు 20 నిమిషాలు 30 నిమిషాల పాటు డైలీ మాట్లాడుతున్నా, ఒకరితో మాట్లాడుతున్నా. వాళ్ళు నిజంగా అంటే నిజమైన కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి మావి గన్ ఏదైతే ఉందో దాని మీద పాపం వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నారు, ఆయన సొంత ఆలోచన లేకుంటే ఇది ఏరా ఆలోచన, నిజంగా మా పార్టీ పరుగు పోతుందన్నా, మేము పార్టీ కోసం చాలా కష్టపడుతున్నామన్నా, మమ్మల్ని గుర్తించడం లేదన్నా, లేదా మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామన్నా అని పాపం చాలా వాళ్ళు
బాధ చెప్తున్నారు. ఇంత కష్టపడి చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. మాకు మాకు ఎక్కడో ఒక చిన్న పాయింట్ బై పాయింట్ వచ్చేసారి అధికారంలోకి వస్తాము ఆలోచన ఉనింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ పెట్టాడో జన్మలో సీఎం గాడని మాకు అర్థమైపోయింది. నిజంగా జనాలు తిట్టుకుంటున్నారన్న అని పాపం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో నేను వైసీపీ కార్యకర్తలు కూడా చెప్పేది అదే, మీ సొంతంగా మీరు ఉండండి, మీ సొంత ఆలోచనతో ఉండండి. వాళ్ళు రాసిచ్చింది వాళ్ళు ఏది మాట్లాడమంటే అది పోస్ట్ పెడితే మీ గతి కూడా బాసాగా పట్టద్దే గుర్తుపెట్టుకోండి. జై హింద్.